కి వచ్చాడు. ఆ తర్వాత అతను మెల్లగా మన భారతదేశ ప్రాంతాలని ఆక్రమించాడు. తుపాకుల లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉండేవి. నిజానికి ఆ సమయంలో బాబర్ దగ్గర చాలా సైన్యం ఉండేది. దీంతోపాటు అతని దగ్గర తుపాకుల లాంటి అత్యాధునిక ఆయుధాలుండేవి. బాబర్ వాటి సాయంతోనే పానీపట్ ఇంకా కాన్వా యుద్ధాన్ని గెలిచి తన సామర్థ్యాన్ని ఈ ప్రపంచానికి తెలియజేశాడు. భారతదేశంలో బాబర్ని రాణా సంగానే సమర్థవంతంగా ఎదిరించగలిగాడు. యాక్చువల్గా కాన్వాలో బాబర్కి మరియు రాణాకి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. కానీ బాబర్ దగ్గర ఉన్న గన్స్తో రాణా దగ్గరున్న ఖడ్గాలు అసలు నిలవలేకపోయాయి. దీనివల్ల కాన్వా యుద్ధంలో రాణా ఓడిపోయాడు. బాబర్ కాన్వా యుద్ధంలో రాణాని ఓడించిన తర్వాత 1528 మార్చి 28న అయోధ్యకి వెళ్ళాడు. అక్కడున్న పవిత్రమైన శ్రీరాముడి మందిరాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును నిర్మించాడు. మీలో చాలామంది బాబర్ పేరు మీదుగానే ఆ మసీదుకి బాబ్రీ మసీద్ అనే పేరు వచ్చిందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి బాబర్ తన ప్రియుడైన బాబురి పేరు మీదుగానే ఆ మసీదుకి ఆ పేరు పెట్టాడు. బాబ్రీ మసీదు నిర్మాణం పూర్తయినప్పటి దగ్గర నుంచి బాబర్ ఆగ్రాలోనే నివసించాడు. కానీ కొన్ని అనారోగ్య సమస్యల వల్ల బాబర్ 1530లో డిసెంబర్ 26న చనిపోయాడు. ముందు అతని శరీరాన్ని ఢిల్లీలోనే పాతిపెట్టారు. కానీ తర్వాత అతని అస్థికలను కాబూల్లో పూడ్చిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజుకి బాబర్ సమాధి అలానే ఉంది. బాబర్ సమాధి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా సరే ఈరోజు ఏ ఒక్కరు కూడా అతని గురించి అస్సలు చర్చించుకోరు. అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న ఊరిలో జన్మించాడు. ముందుగా మొఘలుల పరిపాలన ఢిల్లీలో మాత్రమే ఉండేది. కానీ తర్వాత ఇతను తన రాజ్యాన్ని ఉత్తర భారతదేశమంతా విస్తరించాడు. ఆ సమయంలో ఇతను భారతదేశాన్ని ఎంతగానో దోచుకున్నాడు. చిన్న వయసులోనే అలావుద్దీన్ తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి అలావుద్దీన్ బాబాయ్ జలాలుద్దీన్ ఖిల్జీ అలావుద్దీన్ని చూసుకున్నాడు. కానీ తనని పెంచిన బాబాయ్ అని కూడా చూడకుండా అలావుద్దీన్ జలాలుద్దీన్